40 సంవత్సరములు సేవ చేసినటువంటి సేవకుని మొరను దేవుడు ఎందుకు వినలేదు? ఆ ఇద్దరు కుమారులు చనిపోవడానికి కారణాలు ఏమిటి? ఆ కుమారులు పాపం చేస్తూ ఉన్నారు అని తెలిసినా కూడా ఎందుకు సంఘములో ఆ కుమారులకి ఆహ్వానం ఉంది? ఆ కుమారులు చెడ్డవారు, పాపాత్ములు, దేవునికి విరోధులని తెలిసినా భక్తి పరురాలనిచ్చి ఆ కుమారుడికి వివాహం చేయవలసినటువంటి అవసరం ఏంటి? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య కృపలో ఇప్పటి వరకు మనల్ని భద్రపరిచి కాపాడినందుకు యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏలీ జీవితానికి వస్తే ఆయన చాలా అనుభవము కలిగినటువంటి సేవకుడు. చాలా మందికి నీతులు చెప్తూ ఉంటాడు. చాలా మంది జీవితాలని కట్టేటువంటి వాడను అని ఆయన ఉద్దేశం. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 18వ వచనము. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. ఏంటంటండి? 40 years, 40 సంవత్సరముల సేవకుడుగా అనుభవం ఉంది. సంఘములో 40 సంవత్సరములు అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వారి సమస్యల్ని పరిశీలిస్తూ ఉన్నాడు, వారికి సలహాలు ఇస్తూ ఉన్నాడు. కానీ తన కుటుంబములో ఉన్నటువంటి ఆ ఇద్దరు కుమారులు పాపమును గుర్తించినప్పటికీ కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు ఏలి. ప్రియ క్రైస్తవ జనమా, కొన్ని మాటలు ఉంటాయి, అవి చదువుతూ ఉన్నప్పుడు నేను వినను, ఏలి మొరను నేను వినను. ఎందుకంటే నేను చెప్పినప్పుడు కుమారులకి ఇలా ఉండండి ఇలా ఉండండి అని అతను చెప్పలేదు. ఈరోజు ఏలి అండి 40 సంవత్సరములు అక్కడ ఆయన పెద్ద మనిషిగా, సేవకుడిగా ఉండగలిగాడు. కానీ దేవుని చేత సాక్ష్యము లేదు. ఒకవేళ అందరికీ సలహాలు ఇచ్చిన వ్యక్తిగా, అందరి కుటుంబాలు కట్టిన వ్యక్తిగా, అందరి దృష్టికి మంచివాడుగా కనిపించవచ్చు. కానీ తన కుమారులు ఏ విధముగా ఉన్నారో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏలి ఉన్నాడు. చెప్పాలంటే దేవుడు హృదయములో నొచ్చుకున్నాడు ఏలి కుమారుల వలన. ఏలి కుమారులు చేసినటువంటి పాపము ఎటువంటిది అని వాక్యం చెప్తుందో ఒకసారి ఆ మాటలు మనం చదివి వినిపించుకుందాం. చూడండి, 2వ అధ్యాయము, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏంటంట? ఒక సేవకుని కుమారులు దుర్మార్గులై ఉన్నారు. ఎంత నీచమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే వాళ్ళు సంఘములో వచ్చే స్త్రీలతో వాళ్ళు వ్యభిచరిస్తూ ఉన్నారట. ఏం చేస్తూ ఉన్నాడు ఈ ఏలి? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సంఘాల్లో పాపం పెరిగిపోయిందండి. కానీ మా మీదకి ఉగ్రత రావట్లేదులే అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని ఉగ్రత వారిని ఒక దినాన ముంచి వేస్తుంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, తన కుమారులు తన మాట వినట్లేదు, దేవునికి వ్యతిరేకంగా ఎలా ఉన్నారట వాక్యం చెప్తుంది. మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు, యెహోవాను ఎరుగని వారై ఉన్నారు. కాకపోతే ఎరిగినట్లుగా నటిస్తున్నారు, సంఘములోకి వస్తున్నారు. వాళ్ళు నటిస్తూ సంఘములోకి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ తండ్రికి తెలియదా వాళ్ళు చేస్తున్న పాపము? తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఒక మంచి భక్తి పరురాలనిచ్చి తన కుమారుడికి వివాహం చేసినట్లుగా ఇక్కడ వాక్యం చూపిస్తూ ఉంటుంది. ఆ మాటలు నేను చదివి మీకు వినిపిస్తాను. చూడండి, మొదటి సమూయేలు 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇజ్రాయేలీయులలో నుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను. ప్రభావము పోయింది. దేవుని మందసము ఎప్పుడైతే ఫిలిప్తీయులు తీసుకెళ్లిపోయారు అని ఆమెకి వార్త తెలిసిందో, వీళ్ళు చనిపోయారని ఎప్పుడైతే తెలిసిందో, ప్రభావము పోయింది అనే బాధతో తను కన్న కుమారుడికి ఆ మోకాళ్లపైన ఆమె
నిండు నెలలతో ఉంది. మోకాళ్ళ పైన ఆమె కుమారుణ్ణి కని ఈకాబోదు అని పేరు పెట్టింది. ఆమె బాధ ఏంటంటే, అయ్యో ఇక ఇజ్రాయేలీలలో ఏమైపోయింది, ప్రభావము పోయింది. ఎంత భక్తి పరురాలో చూడండి. అంత భక్తి పరురాలనిచ్చి వ్యభిచారము చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గృహములోనికి ఎలా ఏలీ తీసుకొని రాగలిగాడు? ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు అంటాడు, ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి. ఆ మాటలు కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. 2వ అధ్యాయము, 1 సమూయేలు 2వ అధ్యాయము 25వ వచనములో కొన్ని చూడండి. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. చాలా మంది అండి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా పిల్లలు తీసుకోరు. యవ్వన కాలంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కూడా కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా కావచ్చు. అరే ఈ పాపం చెయ్యొద్దు నాన్న, ఆ స్త్రీతో ఆల్రెడీ ఆమెకి వివాహమైంది, ఆమెతో నీకెందుకు, ఆల్రెడీ అతనికి వివాహమైంది ఎందుకమ్మా అని చెప్తున్నప్పటికీ కూడా వినరు. ఈ తల్లిదండ్రులు కూడా ఏంటంటే అండి, చెప్పాల్సిన టైంలో పిల్లలకి చెప్పుకోరు. సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను, సమాజాన్ని బాగుపరుస్తున్నాను, సమాజము దృష్టిలో నేను గొప్పగా ఉన్నాను అని భావించుకుంటూ మాటల చేత పాటల చేత మంచి వాక్యాల చేత ముందుకెళ్తున్నానన్న భ్రమలో ఉంటారు. కానీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి ఇష్టపడరు. వారు పిల్లలు చేసే పాపము వారికి కనిపించదు, కానీ ఎదుటివారు చేసేదాన్ని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. సంఘానికి వచ్చే వారికి నీతులు చెప్తారు, కానీ సంఘాన్ని నడిపించడానికి దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు కనుక మీరు ఇలా బ్రతకాలి అని ఖండింతగా బిడ్డలకి చెప్పుకోరు. చెప్పుకోకనే ఈరోజు 40 సంవత్సరములు సేవా అనుభవములో ఉన్నటువంటి తన కుమారుల్ని చంపుకున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే తనే చంపుకున్నాడు. నీకు ఇష్టం వచ్చినట్లుగా కుమారుడిని కుమార్తెలను మరి ఇష్టం వచ్చిన రీతిలో దేవునికి విరోధంగా నువ్వు పెంచితే, నువ్వు సేవకుడువైనా, సువార్థికుడువైనా, గాయకుడువైనా, విశ్వాసివైనా, సంఘములో పెద్దవైనా నీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఎందుకంటే సంఘములో తమ ఇంటిని బాగుగా కట్టుకుని ఏలుచుండు వారే సంఘ పెద్దలవ్వాలి. అలాంటిది సంఘ కాపరులు ఎలా ఉండాలి చూడండి. సంఘ కాపరిగా ఉండి తన బిడ్డల్ని చంపుకొని వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ సమాజానికి నేను ఉపయోగకరంగా బ్రతుకుతున్నానన్న భ్రమలో ఉంటూ ఉన్నాడు ఈ ఏలీ. 40 years ఎక్స్పీరియన్స్, అది చిన్న విషయం కాదు. 40 years ఎక్స్పీరియన్స్ సేవలో అంటే చాలా గొప్ప విషయం. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అతను తన కుమారుల్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం అంటే దేవుడు ఏమంటూ ఉన్నాడు, సమూయేలు నేను వినను, కానీ నేను చెప్పినప్పుడు ప్రార్థన చేయలేదు, అందుకే ఏలీ ఇంటి నుంచి వచ్చేది ఏది కూడా నాకు వద్దు. అది చూద్దాం, ఆ మాటలు కూడా ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. 1 సమూయేలు 3వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి నీ ప్రాయశ్చితము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. శాపం వచ్చేసింది ఇంటి మీదకి. ఏంటంట, ఇక బలి కాదు, కానుకలు కాదు, ఉపవాసాలు కాదు, ఇక ఏమున్నా కూడా నేను వినదలుచుకోలేదు. నేను విన్నాను. ఎవరి మాట? ఆ కుటుంబంలో మాటే వినను నేను. ఎందుకని? పాపం ఎక్కువైపోయింది. దేవునికి విరోధంగా శాపగ్రస్తులైపోయారు. ఇక వాళ్ళని నేను చంపదలిచాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని సంవత్సరములు నిన్ను పెంచి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నువ్వు శాపగ్రస్తంలో చనిపోతే ఏ స్థితిలో ఉన్నావు? నీ తల్లిదండ్రుల మాటకు లోబడలేని స్థితిలో ఉన్నావా? ఒకవేళ నీ తల్లిదండ్రులు చెడ్డదారిలో ఉన్నప్పటికీ కూడా బైబిల్ తెలిసిన నీవు ఏ స్థితిలో ఉన్నావు? గ్రుడ్డిగా వాళ్ళు చెప్పిన దారిలో వెళ్ళిపోతూ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నావా? ఆలోచించు ఒకసారి. నిజమైన సేవకుని లక్షణాలు ఉన్నాయంటారా ఏలీ గారికి? హల్లెలూయా. ఆలోచిద్దాం. మన బిడ్డల్ని ఏ రీతిలో పెంచాలి, మనం ఏ రీతిలో ఉండాలి. మనకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఏలీ గారికి కూడా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, తన బిడ్డలు చనిపోవడానికి కారణమయ్యాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మరో మాట ఉంటుంది. ఏంటి అంటే, ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా కూడా వినకపోతే హఠాత్తుగా వాడు ఏమవుతాడట? మరణం అందుతాడు.
దేవుని ఉగ్రతకు చోటు ఇచ్చినట్లుగా అయిపోతుంది. ప్రియ క్రైస్తవ జనమ, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందమ్మా? దేవుని ఉగ్రతకు చోటిచ్చే విధముగా ఉన్నావా? నువ్వు సేవకుని కుమారుడివైనా కావచ్చు, సేవకుని కుమార్తెవైనా కావచ్చు, నార్మల్గా చర్చికి వెళ్ళేటువంటి ఒక విశ్వాసమైనా కావచ్చు. నిన్నెవరూ చూడట్లేదులే అని మాత్రం అనుకోవద్దు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లెక్క చెప్పాలి. ఆ లెక్కకి నీవు సిద్ధమేనా? తక్కెడలో నిన్ను వేసినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? జల్లెడలో జల్లించినప్పుడు నీవు నరకంలోనికి రాలిపోతావా? జల్లెడలో ఉంటూ ప్రభువా నేను భక్తిపర్రాల్ని, నీతిమంతుణ్ణి అని చెప్పి నిలబడడానికి దేవుని దగ్గర నువ్వు ఈరోజు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించు ఒకసారి. ఏలీ అన్ని సంవత్సరములు న్యాయం తీర్చాడు, కానీ తన ఇంటిని కట్టుకోలేకపోయాడు, తన ఇంటి వారిని సరి చేసుకోలేకపోయాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మరి ఎంత మొరపెట్టినా కూడా నేను వినను. ఎందుకంటే ఎక్కువైపోయింది. శాపగ్రస్తానికి వాళ్ళు చోటిచ్చేశారు. ఇక నేను క్షమించే పాపము కాదది. నేను భరించజాలలేను. అంత ఘోరమైన పాపాన్ని వారు అక్కడ విస్తరింపచేశారు గనక వారికి మరణ దండన ఒక్కటే నిర్ణయము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు ఈ మరణ దండను విధిస్తే నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? ఒకరిని చూసి ఎవరో సంఘములో ఎలాగో ఉన్నారని చెప్పి నీవు కూడా ఆ సంఘముతో పాలు పంపులు పొందుకొని పాపములో నీవు జీవిస్తూ ఉంటే ఈరోజు నీ బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇదొక అవకాశం ఇస్తున్నాడని మారు మనసు పొందు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేసి నిన్ను ఉన్నతముగా నిలబెట్టి క్షమించి బ్రతికించుకుంటాడు. ఆయన నిన్ను కన్నాడు, తన రక్తం ఇచ్చి ఆయన నిన్ను కొన్నాడు. కొన్న ఆయన నిన్ను పోగొట్టుకుంటాడా? ఖచ్చితంగా ప్రార్థించు. దేవుడు నిన్ను క్షమించి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన. నిజరక్షకుడైనటువంటి మా ప్రభువా నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైనటువంటి పరమ తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, ఏలీ తన కుమారుల్ని చంపుకున్నాడు, నిజము. ఎందుకంటే తను గ్రహించుకోలేకపోయాడు. అయ్యా, నీ శాపాన్ని, నీ ఉగ్రతని చోటు చేసుకొని ఆ కుటుంబము శాపభరితముగా మారిపోయే పరిస్థితికి తెచ్చుకున్నాడు. కానీ అయ్యా, ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో నీ కృప చూపించు. క్షమించయ్యా, ఒక్క అవకాశం ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఏదైనా పాపములో ఉన్నా, శాపములో ఉన్నా అయ్యా అయ్యా భరించలేనటువంటి ఉగ్రత దినానికి వారు చోటిచ్చేటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అయ్యా క్షమించబడుదురుగాక. సహాయము చేయండి, కృప చూపండి, క్షమించండి. ఒక అవకాశాన్ని ఇవ్వమని, సరిచేసి బ్రతికించమని అయ్యా, మరణ దండన వారికి విధించకుండా నిమిత్తము వారిని కృపలో భద్రపరిచి క్షమాగుణమును అయ్యా కలిగిన నీవు వారిని క్షమించమని ప్రార్థిస్తూ ఉగ్రతకి చోటియ్యక అయ్యా నీకు లోబడి జీవించేటువంటి వారిగా, నీ అధికారమునకు ఒప్పుకునేటువంటి వారిగా బిడ్డలందరినీ బ్లెస్ చేయమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే అనేక మంది యవ్వనస్తులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి.